సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించారు. 50 కేజీల లడ్డూను హర్ష పల్లవి దంపతులు వేలంలో 4.5 లక్షలకు సొంతం చేసుకున్నారు. సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ లో ఉన్న 680 ఫ్లాట్ల రెసిడెంట్స్ అంతా ఒకే కుటుంబంలో మారి ఉత్సవాలు నిర్వహించుకుంటారు. సాంప్రదాయ పండుగలు, ప్రత్యేక ఈవెంట్స్ ఘనంగా జరిపిస్తారు. 5 రోజుల గణపతి ఉత్సవాల్లో ప్రతిరోజు ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలోని గణపతి ఆలయంతో పాటు ఉత్సవ వేదిక వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. 3 రోజుల పాటు ఇన్-హౌస్ టాలెంట్స్ను ప్రదర్శిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 4వ రోజు హౌసీ, లడ్డూ వేలం, మహాప్రసాద వితరణ ఘనంగా జరిగింది. హౌసీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. 50 కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఆక్సిజన్ టవర్స్లో నివాసం ఉంటున్న హర్ష పల్లవి దంపతులు వేలంలో 4,50,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఉత్సవ వేదిక వద్ద ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని రాజనారాయణ విరాళంగా అందించారు. ఈ ఏడాది గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని కమిటీ అధ్యక్షుడు తిరుపతి రాజు తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజాధికారులు నిర్వహించామని అన్నారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. వేలంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హర్ష పల్లవి దంపతులు తెలిపారు. ఈ ప్రసాదాన్ని తమ టవర్స్లోని నివాసులందరికీ పంచిపెడతామని, ఆ గణనాథుని కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నేను తిరుపతి రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్సిజన్ టవర్స్. లాస్ట్ 4 డేస్గా వినాయక సెలబ్రేషన్స్ మా ఆక్సిజన్ టవర్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. మార్నింగ్ డైలీ కూడా మా టెంపుల్లో పూజ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసాం. డైలీ అలంకరణ, డిఫరెంట్ అలంకరణ వినాయకుడు చేసి మరి పూజలు చేస్తున్నాం. తర్వాత ఈ రోజున లాస్ట్ రోజుని మరి లడ్డూ ఆక్షన్ పెట్టాం. అక్షంతర శ్రీనివాస్ గారని ఆయన 50 కేజీల లడ్డు మాకు డొనేట్ చేశారు. ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు. తర్వాత దీని ఇవాళ ఆక్షన్ పెడితే అందరికంటే ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసి, ఇది డొనేషన్ అనే చెప్పుకోవాలి, లడ్డు దాని విలువ కాదు, వాళ్ళ మైండ్ ఎక్కువ డొనేట్ చేద్దామని మరి పల్లవి గారు, హర్ష గారు ముందుకొచ్చి 4,50,000 రూపాయలకి మరి డొనేషన్ ఇస్తూ ఈ లడ్డూని వారు కైవసం చేసుకున్నారు. వచ్చిన అమౌంట్ని మేము టెంపుల్ ఇంప్రూవ్మెంట్కి ఖర్చు పెడతాం. టెంపుల్కి అవసరమైన పరికరాలకు కానీ దేనికైనా సరే టెంపుల్కి ఖర్చు పెడతాం. పాట అనేది మన 2019లో స్టార్ట్ అయిందండి ఇక్కడ ఆక్సిజన్ టవర్స్లో. అప్పటి నుంచి నాకు ఉండేదన్నమాట ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి. ఎందుకు ప్రతి ఇయర్ అది అవ్వలేదు, కానీ ఇయర్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ లడ్డు ప్రతి ఒక్కరికి మా అపార్ట్మెంట్లో అందరికీ పంచి ఆ దేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలి టోటల్ అపార్ట్మెంట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము తను చెప్పిందే 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ప్రతి వినాయక చవితికి. ఈ ఇయర్ వేలంపాటలో మేము కూడా పార్టిసిపేట్ చేసి ఎలా అయినా లడ్డు దక్కించుకోవాలని కోరుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల లడ్డు మాకు దక్కింది. మేము చెప్పినట్టే అపార్ట్మెంట్లో ఉన్న 680 ఫ్లాట్స్కి రేపు మార్నింగ్ ఆ లడ్డూని మేము అందరి ఫ్లాట్స్కి మేము పంపించేస్తాం ప్రసాదం కింద. నమస్తే అండి, నా పేరు రాజనారాయణ. నేను ఇక్కడ ఆక్సిజన్ టవర్స్లో 2608 ఫ్లాట్ నెంబర్లో ఉంటున్నాను. మేము ప్రతి సంవత్సరం
ఒక పండగ వాతావరణంలో మేము జరుపుకునే ఈ గణేశోత్సవం ఈసారి మరింత ఉత్సాహభరితంగా మరింత ఆనందదాయకంగా జరగడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహించుకున్నాం. ఇప్పుడు 4వ రోజున లడ్డు వేలం పెట్టుకున్నామండి. ఇది ఎప్పుడూ లేనట్టుగా 4,50,000కి లడ్డు విక్రయం జరిగింది. అదే కాకుండా ఈసారి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూర్తిగా కొత్త అంటే ఇంత ముందర పెద్దగా పార్టిసిపేట్ చేయని మనుషులు కూడా ఈసారి బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఇది మరింత శోభాయమానంగా జరిగింది. ఇలాగే ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఇలాగా ఇది అభివృద్ధి చెందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజనారాయణ గారికి, అలాగే లడ్డు స్పాన్సర్ అక్షంతల శ్రీనివాస్ గారికి, అలాగే శిల్పి బెహ్రా గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 రోజుల గణపతి ఉత్సవాలు ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలు ఆనందోత్సాహాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమణమూర్తి, జాయింట్ సెక్రటరీ సింధు సురేష్, రెసిడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.